నేను నిన్ననే చెప్పా, కమ్యూనిస్టులతో పెట్టుకుంటే అదో పెద్ద పెంట. ఎవరి ప్రభుత్వంలో అధికారంలో ఉంటారో, ఎవరికి మద్దతు ఇస్తారో వాళ్ళని నిరంతరం సతాయిస్తుంటారనమాట. సణుగుతూ ఉంటారనమాట. ఇప్పుడు నిన్న ప్రమాణ స్వీకారం చేశారు, అప్పుడే ఓ సణుగుడు. ఇంకోటి విజయ్ కూడా తన పార్టీలో ఉన్న మంత్రుని కంట్రోల్లో పెట్టాలా, ఏది పడితే అది మాట్లాడేయకుండా, వాళ్ళ మాటలకు స్పందించేయకుండా. నిన్న మద్దతు ఇచ్చిన వీసీకే సిపిఐ సిపిఎం ప్రమాణ స్వీకారానికి వాళ్ళందరినీ కూడా పిలిచాడు, వాళ్ళందరికీ నమస్కారం పెట్టాడు, అంతా అయిపోయింది. జాతీయ గీతంతో ప్రారంభించారు నిన్న కార్యక్రమం. వందే మాతరం జాతీయ గీతం కదా, దాంతో ప్రారంభించి ఆ తర్వాత జనగణమన, ఇంకొకటి ఆ తర్వాత రాష్ట్రగీతాన్ని పాడారు. అది తప్పట, రాష్ట్రగీతంతో ప్రారంభించాలట. మరి వీళ్ళు మనుషులో పశువులో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ దేశం జాతీయ గీతం తర్వాత కార్యక్రమం ప్రారంభించాక, ఇదివరకు కూడా మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా స్కూళ్ళలో చెప్పేటప్పుడు కూడా తర్వాత పాడేటోళ్ళం. ఇది ఇప్పుడైతే మారిపోయింది అనుకోండి, జనగణమన ముందు పాడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ మంచి సంస్కారాన్ని తీసుకొచ్చాడు విజయ్, వందే మాతరంతో కార్యక్రమం ప్రారంభించి చక్కగా ఆచరణాలు నీట్గా పాడుకొచ్చాడు. అన్యాయం అట. ఇప్పుడు ఎవరు ఈ మొక్క మాట్లాడుతోంది? కమ్యూనిస్టులు. ఎవరి మీద? నా విజయ్ దానికి వివరణ ఇవ్వాలట. వెంటనే వాళ్ళకి సంబంధించి ఆ లాటరీ కింగ్ వాళ్ళ అబ్బాయి ఒక ఆయన ఉన్నాడు, ఎవరు అతను వచ్చేటప్పటికి విజయ్కి కీలకంగా వ్యవహరిస్తున్నాడు. మొన్న కూడా అతను వచ్చేసేసి మేము అధికారులు వివరణ కోరుతాం, తప్పు జరిగిందని చెప్తున్నాడు. జాతీయ గీతం పాడడం తప్పెట్లయింది అంటే సతాయింపులు బిగినాయి. ఇక ఏదో ఒక పెంట పెడతారన్నమాట వీళ్ళు.